ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పుచ్చకాయల డబ్బు దొంగ. ఈ కథలో రాము అనే ఒక వ్యక్తి ఒక పండ్ల దుకాణంలో పనిచేస్తూ ఉండేవాడు. రాము చాలా కష్టపడి పనిచేసేవాడు, కానీ ఎప్పుడు చూసినా అతని ముక్కు మీద కోపమే ఉండేది. ఒకరోజు రాము దుకాణానికి వస్తాడు. అప్పుడు దుకాణపు యజమాని ఇలా అంటాడు, ఎరా రాము, ఈరోజు మళ్ళీ ఆలస్యంగా వచ్చావు, దొంగ వెదవ. ఎప్పుడు చూసినా ఆ పని తప్పించుకోడాకే చూస్తావు కదరా. ఏంటి సార్, ఇంత కష్టపడి పని చేస్తుంటే నేనెప్పుడు పనికి మాలినోడిని, దొంగ వెదవని అని తిడుతూ ఉంటారు. సర్లేరా కష్టజీవి, ఎందుకు ఆలస్యంగా వచ్చావో చెప్పు. మరేం లేదు సార్, రాత్రి ఒక బాటిల్ ఎక్కువ వేశాను, అందుకే దిగలేదు. పొద్దున్న లేచేసరికి ఆలస్యమైంది. ఒరేయ్ తంతే, ఆ బాటిల్లో వెళ్ళి పడతావు. ఇక తొందరగా పనిచూడు దొంగెదవా. ఇక రాము కోపంతో తనలో తానే యజమానిని తిట్టుకుంటూ దుకాణంలోనికి వెళ్ళి ఇలా అనుకుంటాడు, ఎప్పుడు చూసినా నన్ను దొంగ వెధవా అని తిడుతూనే ఉంటాడు. ఏదో ఒకరోజు నిజంగానే దుకాణంలో ఉన్న పండ్లని దొంగలించి వెళ్ళిపోతే పీడబోద్ది. నన్ను వెనక తంతాను అన్నాడు కదా, వీడి వెనకాల బాంబు పెడితే జీవితాంతం మేఘాల్లో తిరుగుతూ ఉంటాడు, అప్పుడు తెలుసుద్ది నేనేంటో. ఇలా రాము దుకాణంలోకి వెళ్తాడు. తర్వాత కొద్దిసేపటికి యజమాని పిలుస్తాడు. రాము వెంటనే వెళ్ళి ఏంటి అని అడుగుతాడు. సార్ చెప్పండి, ఏమైంది? ఇదిగో ఈ ఇంటి అడ్రస్కి ఈ పళ్ళు తీసుకెళ్లి డెలివరీ చేసిరా, తొందరగా తిరిగొచ్చాయి. ఇక రాము ఆ పండ్లను తీసుకుని ఆ అడ్రస్కి వెళ్తాడు. చాలా ఆలస్యంగా దుకాణానికి తిరిగి వస్తాడు. ఇక రాముని యజమాని ఇలా అంటాడు, ఎంత ఆలస్యం ఎందుకయిందో, దొంగ వెధవ, ఇంతవరకు తిరిగి రాలేదు. రాని ఈరోజు పండ్లో నుంచి పీకేస్తాను వెధవని. ఇలా కొద్దిసేపటికి రాము దుకాణం దగ్గరికి రాగానే అతని యజమాని ఇలా అంటాడు, పానికి మాలినోడా, ఒక్క డెలివరీ చేయడానికి ఎంత సమయం పట్టుద్దా? ఇలా రాముని దుకాణం యజమాని తిట్టగానే అతను చాలా కోపంతో ఇలా అంటాడు, ఇక చాలు సార్, ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటారు, ఇక మీ దగ్గర పనిచేయటం నా వల్ల కాదు. ఇలా అని రాము అక్కడ పని మానేసి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాడు. అతను కొద్ది దూరం వెళ్ళగానే రాము స్నేహితుడు బాలు కలుస్తాడు. బాలు ఇలా అంటాడు, ఒరేయ్ రాము, ఎలా ఉన్నావురా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చెప్పమంటావురా, ఈరోజు ఎవరి మొహం చూశానో ఏమో గాని అంతా సర్వనాశనం అయిపోయింది. ఇలా రాము బాలుకి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అప్పుడు బాలు ఇలా అంటాడు, ఓ సింతేనా, పద, నీకు ఒక మంచి పని చూపిస్తాను. అక్కడ నువ్వు నెలంతా కష్టపడి సంపాదించింది ఇక్కడ ఒక్క రోజులోనే సంపాదించొచ్చు. అసలు విషయం ఏంటంటే, బాలు ఒక పెద్ద దొంగ. చాలా రోజుల నుంచి పోలీసుల దృష్టి బాలుపై ఉండటంతో కొన్ని రోజులుగా దొంగిలించటం మానేస్తాడు. అప్పుడు బాలు రాముకి పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపిస్తూ ఇలా అంటాడు, చూడు, ఈ డబ్బుని మనం ఒక ఊరి నుంచి వేరే ఊరికి తీసుకెళ్ళాలి. ఈ పనికి ఎక్కువ డబ్బొస్తుంది. ఇక నుంచి నువ్వు ఈ పని చేసుకో. నేను కొన్ని రోజులుగా చెయ్యట్లేదు, ఎందుకంటే పోలీసుల కన్ను ప్రస్తుతం నా మీదే ఉంది. ఇలా బాలు రాముకి అన్ని విషయాలు చెప్తాడు. అప్పుడు రాము ఇలా అంటాడు, వరెవా బాలు, నీ అమాయకత్వం చూసి నువ్వింత గజ దొంగ అనుకోలేదురా. నువ్వు మాత్రం పేరుకే శ్రీరామచంద్రుడివి, నువ్వెంత పెద్ద తాగుబోతువో తెలుసులేరా. ఇలా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు రాము ఇలా ఆలోచిస్తాడు, ఇప్పుడు ఈ డబ్బుని వేరే చోటికి ఎలా తీసుకెళ్ళాలి? అప్పుడు రాముకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే తన స్నేహితుడు బాలుతో ఇలా అంటాడు, అరే పద, ఆ పండ్ల దుకాణానికి వెళ్ళి పుచ్చకాయల్ని దొంగలించి తీసుకొద్దాం. పుచ్చకాయ లోపల పాలిథిన్ కవర్లో డబ్బులు పెట్టి పుచ్చకాయలో దాచి ఒక చోటు నుంచి వేరే చోటికి తీసుకెళ్ళివ్వచ్చు. ఇలా చేస్తూ ఉండగా వారికి చాలా పెద్ద మొత్తంలో డబ్బొస్తూ ఉంటుంది. రాము అలా వచ్చిన డబ్బుని తీసుకెళ్లి తన భార్యకి ఇస్తాడు. అప్పుడు రాము భార్య ఇలా అంటుంది, ఏవండి, ఇంత డబ్బెక్కడిది? అదంతా నీకెందుకు, ఇక నుంచి డబ్బు చాలా వస్తుంది, ఎక్కడ దాచిపెట్టాలో అది ఆలోచించు. చూడండి, ఇంత డబ్బు కోసం మీరే చెడు పని చేయట్లేదు కదా, చెడు పని చేస్తే ఎప్పుడు కలిసి రాదండి. ఇలా కొద్ది రోజులంతా బాగానే సాగుతూ ఉంటుంది. చాలా రోజుల నుంచి పోలీసులు బాలు మరియు రాముపై నిఘా పెడతారు. ఒకరోజు ఇద్దరూ పుచ్చకాయలు తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు పోలీసులు వాళ్ళని ఆపుతారు. ఎరా, చంగుమని ఎక్కడికెళ్తున్నారు? అదేంటి సార్, రోజు ఇలానే పుచ్చకాయలు తీసుకెళ్తాం కదా, మళ్ళీ కొత్తగా అడుగుతున్నారేంటి? మా పని ఇదే కదరా, నువ్వేమైనా మా కొత్త అల్లుడువా చెక్ చేయకుండా పంపడానికి? అప్పుడు ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి బాగా చెక్ చేయమని చెప్తాడు. కానిస్టేబుల్ ఆ పుచ్చకాయల్ని చెక్ చేస్తూ ఉండగా ఒక పుచ్చకాయ కింద పడి పగిలిపోతుంది. దీంతో అందులో ఉన్న డబ్బంతా బయటపడుతుంది. అప్పుడు పోలీసులు చూసి ఇలా అంటారు, ఓహో, ఇదేనా నీ పండ్ల వ్యాపారం, పట్టుకోండి వెధవల్ని. ఇలా వాళ్ళిద్దరూ పట్టుబడతారు. తర్వాత రాము మరియు బాలుని పోలీసులు బాగా కొట్టి జైల్లో పెడతారు. అప్పుడు రాము ఇలా అంటాడు, ఒరేయ్ బాలుగా, చివరికి నీ వల్ల నేను పుచ్చకాయల డబ్బు దొంగ అయిపోయాను కదరా.
నేను కోపంతో తొందరపాటుతో చాలా పెద్ద తప్పు చేశాను. చూశారు కదా మిత్రులారా, ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతి ఏంటంటే మనం కోపం తొందరపాటుతో ఎటువంటి చెడ్డ నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినడం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.